ఈ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నైట్ డిన్నర్ ఏంటంటే మా రూమ్‌లో బ్లాక్ టూనా ఫిష్ అండ్ టమాటా చారు అనమాట. సో, బ్లాక్ టూనా ఫిష్‌కి ఫ్రై చేసుకోవడానికి ఏంటంటే కావాల్సిన మసాలా అనమాట. కారం, సాల్ట్, ధనియాల పొడి. సో, అవి ఎలా మసాలా తయారు చేస్తున్నానో ఒకసారి చూడండి అనమాట. సో, సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకున్నాను. సో, దాని తర్వాత ఏంటంటే ఫిష్ నీట్‌గా క్లీన్ చేసుకొని అలా ముక్కలుగా పెద్దగా కట్ చేసుకోవాలనమాట. సో, నార్మల్ ఫిష్‌కి అండ్ సముద్రంలో ఫిష్‌కి ఏంటంటే తేడా, ఫిష్ ఎంత ఉడికినా సరే చాలా స్ట్రాంగ్‌గా అయిద్దనమాట. సో, మన నార్మల్ ఫిష్ ఏంటంటే ఉడికితే కొంచెం మెత్తగా అయిపోద్ది. సో, మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏంటంటే అలా ఉంటదనమాట. సో, దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం ముద్దగా చేసుకోవాలనమాట. ఇంకా వాటర్ కొంచెం కొంచెం లైట్‌గా పోసుకుంటే గడ్డలు కట్టకుండా ఉంటది. సో, చూస్తున్నారు ఎలా కలుపుతున్నానో మసాలా నేను. అలా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత నీట్‌గా మెత్తగా చేసుకోవాలి దాన్ని. ఇది ఉండలు లేకుండా అనమాట. ఉండలు లేకుండా చేసుకొని ఉంటే మసాలా చాలా బాగుంటదనమాట. అప్పుడు దాన్ని ఒక్కోదాన్ని చేపలకి రాయాలి. ఇంకా మసాలా ప్రిపేర్ అవ్వలేదు. ఇంక ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! అలా చేయాలనమాట. సో, చాలా వీడియోస్ నేను ఆల్రెడీ షార్ట్స్‌లో తీశాననమాట. కాకపోతే నేను అప్లోడ్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు. నేనేంటంటే ఎడిట్ చేసుకోవడానికి, తర్వాత నా వర్క్ అవంతా చూసుకోవడానికి చాలా ఉందనమాట. సో, నేను దానికి టైం కుదిరినప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అదిగోండి చేప అలా తీసి మసాలా రెడీ అయిన తర్వాత అలా ఉండలు లేకోకుండా కొంచెం కొంచెంగా చేపకి ముందు అంటే పక్కన ముందు వెనకమాల లోపల మొత్తం నీట్‌గా రాయాలనమాట. అలా రాసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. అదిగోండి చూసారా ఎలా రాస్తున్నాను నేను? అలా రాయాలన్నమాట. అలా రాస్తే అప్పుడు చేప ఫ్రై చాలా మంచిగా కుక్ అవుతుంది. సో, చేప మీట్ ఎక్కడ ఉందో అంతా కూడా ఉప్పు, కారం మనకి టచ్ అవుతుంది. తినేటప్పుడు చాలా టేస్ట్‌గా బాగుంటుందన్నమాట. సో, బ్లాక్ టూనా ఫిష్ చాలా మంచిదన్నమాట హెల్త్‌కి. నేను జిమ్‌కి వెళ్తున్నాను కదా! జిమ్‌కి వెళ్ళడానికి ఏంటంటే జిమ్ కోచ్ ఎక్కువగా టూనా ఫిష్ తినమన్నాడు. ఎందుకంటే బాడీ చాలా ఫిట్‌గా బాగుంటుందంట. సో, అందుకని టూనా ఫిష్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు. కనిపిస్తుంది కదండీ ఎలా రాసానో ఒక్కొక్క చేపకి అలా పెట్టుకోవాలన్నమాట. అన్ని చేపలల్లో రాసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే నీట్‌గా చాలా బాగాదు. అంత సరిగ్గా రాదన్నమాట ఫిష్ ఫ్రై. చూసారు కదా ఎలా ఉందో? అది ఒక చిన్న ముక్క అనమాట. సో, మొత్తానికి చేపకి మసాలా పెట్టేసాను. పెట్టిన తర్వాత బ్యాగ్లో మళ్ళీ ఎమ్మటే రెడీ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలాలు దానికి బాగా పట్టాలి. లేకపోతే టేస్ట్ అంతగా బాగోదు. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నేను మళ్ళీ 1 అవర్ అయిపోయింది. తీసి ఫ్రై చేద్దాం రెడీగా ఉన్నాను అనమాట. సో, ఫ్రై చేయడానికి ఏంటంటే మనకి తెలిసిందే కదా మీకు. ఒక్కొక్కటి మళ్ళీ ఎక్కువగా యాక్సెస్ ఏదైనా ఉంటే మసాలా దాంట్లో తీసాను అనమాట. ఈ లోపు ఏంటంటే టమాటా చారుకి 3 టమాటాలు తీసుకున్నాను. పెద్ద సైజు ఉన్నాయి. 3 టమాటాలు తీసుకొని అందులో ఏంటంటే చిలుపుకోవాలన్నమాట. బాగా రసం పిండేయాలన్నమాట. రసం పిండి ఉంచాలి. అప్పుడే అది రసం టేస్ట్ వస్తుంది. ఆ టమాటా రసం కలిసి లేకపోతే అసలు టేస్టే రాదు. అంటే నార్మల్ ఇంకా అది చింతపండు చారు అయిపోద్ది. టమాటా చారు అవ్వదన్నమాట. సో, అట్లా గట్టిగా పిండుకోవాలన్నమాట. అలా పిండుతూ ఉంటే అది రసం మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు మనం మిగతా చింతపండు వేసుకోవాలన్నమాట. ఈలోపు చేపల ఫ్రైకి మన అట్లు వేసుకునే ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఈలోపు ఏంటంటే ఒక్కొక్క చేప వేసుకోవాలన్నమాట. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. లేకపోతే మీద పడిద్ది అనమాట ఆయిల్. ఎందుకంటే కొంచెం హీట్ అయ్యిద్ది కదా! చూసారా అలా వేస్తున్నాను? అలా అనమాట. ముక్కలు మాత్రం చాలా పెద్దగా చాలా బాగున్నాయి అనమాట. సో, చూసారా ఎలా ఉందో? అలా చేయాలన్నమాట. ఒక్కొక్కటి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఈలోపు నానబెట్టుకున్న చింతపండు పిండుకొని మీకు టమాటా ఏదైతే మనం రసం ఉందో ఆ రసంలో కలుపుకోవాలి. ఆ రసంలో కలుపుకున్న తర్వాత అలా దాంట్లో కలుపుకొని ఉంటే ఈలోపు మిగతా చింతపండులో కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అది గుజ్జు ఇంకా ఎక్కువ ఉంటుంది. అది కూడా పిండుకోవాలి. సో, వాటర్ అన్నీ తక్కువ కలుపుకోవాలన్నమాట. మేము తక్కువ మందే ఉన్నాం. ముగ్గురు నలుగురు ఉన్నాం అనమాట. సో, అందుకనేనంటే నీట్‌గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. సో, అందుకని చూసారా ఎలా కలుపుతున్నాను, ఎలా చేస్తున్నాను? అలా చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత ఏంటంటే దాంట్లో ఉప్పు, సాల్ట్, కారం కలుపుకొని పసుపు అన్నీ కలుపుకొని అంటే కొంచెం మసాలా దినుసులు, ధనియాలు, తర్వాత జీలకర్ర, కొంచెం పువ్వు, ఒకటి ఆకు అలాంటివన్నీ వేసుకోవాలన్నమాట. లవంగాలు, 2 యాలక్కాయలు అవి వేసుకుంటా ఉంటే అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా కలిసి రసం చాలా టేస్ట్ వస్తుంది. అలా టేస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. ఆకులు చూసారు ఎలా ఉన్నాయో అలా అన్నమాట.
అది టోటల్ వచ్చేసి ఆ దాకలో ఉన్న అంత లిక్విడ్ పార్ట్ మొత్తం తీసుకెళ్ళి పొయ్యి మీద ఒక 10 to 15 minutes మనం హీట్ చేసుకుంటే రసం మరిగి, సో అప్పుడు మనకేంటంటే టమాటా చారు రెడీ అయిపోద్ది అనమాట. సో అట్లా కారంగా చేస్తాం చూసారా, సరిపోయేంత కారం అనమాట. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం, మీకు ఎంత కావాలో దాన్ని తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే సాల్ట్, పసుపు, సో అది చూసుకోవాలన్నమాట. సో అట్లా ఓకేనా. అదేంటంటే కొంచెం లైట్గా పసుపు ఎక్కువ పడింది, అందుకే కొంచెం తీసేసాను. సో చూసారా, ఈలోపు ఏంటంటే చేపలు ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి. ఈలోపు టమాటా చారు పెట్టుకుంటే టమాటా చారు బాయిల్ అవుతుంది. సో ఈలోపు రసం రెడీ అయిపోద్ది. టమాటా చారు విత్ ఫిష్ ఫ్రై అన్నమాట ఈరోజు నైట్ డిన్నర్. ఈలోగా రైస్ కొంచెం ఒక్కోసారి అటు ఇటు గరిటతో తిప్పుకుంటూ ఉంటే మనకి మరిగిందా లేదా, హీట్ అయిందా లేదా తెలుస్తుంది అనమాట. అందుకనంటే రసం అటు ఇటు తిప్పుతున్నాను నేను, ఒకసారి మీరే చూడండి. సో అట్లా ప్రాసెస్ చేయాలన్నమాట. సో నేను నార్మల్గా ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ ఏంటంటే నాతో పాటు చాలామంది మాట్లాడుకునే చాలా వినిపిస్తున్నాయి. అందుకని ఏంటంటే మీకు ఇబ్బందిగా ఉండకూడదని చెప్పి నేనే సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదనమాట. సో వాళ్ళు ఒక అతను ముంబై పర్సన్, ఒక అతను ఢిల్లీ పర్సన్ అనమాట. సో అందుకని ఏంటంటే నేను సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, చూస్తున్నారు కదా. సో అట్లా అనమాట, అలా చేపల ఫ్రై చేసుకోవాలి. సో చేపలు అయితే చాలా 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 టేస్ట్గా ఉన్నాయి అనమాట. సముద్రం ఫుడ్ నేను తిన్నా కానీ, సో టోనా ఫిష్ తిన్నా ఇదే ఫస్ట్ అనమాట. సో చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఏంటంటే యాక్చువల్లీ నేను వీడియో తీసినప్పుడు జరిగిన దానికన్నా ఏంటంటే నెక్స్ట్ 2 days పడుతుంది అనమాట నాకు వీడియో అప్లోడ్ చేయడానికి. సో అందుకనే నేను చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను, బికాస్ ఆఫ్ ఖాళీ లేదనమాట. సో మార్నింగ్ 8 డ్యూటీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ 6th 7th డ్యూటీకి వస్తాం అనమాట. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి లేట్గా అప్లోడ్ చేస్తాను అందుకు వీడియోస్. సో ఇతను నా ఫ్రెండ్. ఇక మిగతా ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో అనమాట, మీకు ఆల్రెడీ చూపించే కదా మా ఫ్రిడ్జ్ అవన్నీ. సో అదనమాట. ఇక్కడ ఒకరోజు నేను మా రూమ్ అవి చూపిస్తాను. సో ఒక పర్సన్ అడిగారు చూపించమని చెప్పి, ఏం ఒక్కడ చేస్తున్నావు ఏంటని చెప్పి అడిగారు. సో తాలింపులోకి అల్లం వెల్లిపాయ తీసుకుంటున్నాను అనమాట. అల్లం క్లీన్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వచ్చేసి మన ఇండియన్ కాదనమాట, చైనా మేడ్ అనమాట అల్లం. సో ఈలోపు ఏంటంటే చేపల ఫ్రై అన్నది బాగా కుక్ అవుతుంది, చాలా ఫ్రై అవుతుంది అనమాట. సో చూసారు కదా, ముక్క ఇరిగిపోవట్లేదు అనమాట. సో ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. చాలా బాగుందన్నమాట. చేయడానికి చాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా కుక్ చేస్తే అది పాడైపోతే చేసినా కూడా ఫలితం ఉండదు అనమాట. సో అందుకని ఇట్లా ఉంటే చేయడానికి చాలా బాగుంటుంది. సో ముక్క తీసినా సరే వచ్చేస్తుంది, ఇబ్బంది అనిపించట్లేదు నాకైతే. సో కనిపిస్తుంది కదా మీకు, అట్లా అనమాట. చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. ఈజీగా బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. సో అల్లం రెడీ చేశాను కదా ఇందాక, ఇప్పుడు అల్లం ఒక దాంట్లో వేసుకొని కొట్టుకోవాలి. ఇక్కడ రోలు అలాంటివి ఇవ్వు అనమాట మనకి. సో ఇది మన విలేజ్ కాదు కదా, విలేజ్ అయితే రోలు అలాంటివి ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే చిన్నగా ఇట్లా చేసుకుంటారు అనమాట. సో అందుకని అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా కొట్టుకుంటూ ఉంటే మెల్లగా అల్లం వెల్లిపాయ వేసుకొని అందులో మనకి ఒక ఐడియా వస్తుంది. సో చూసారు కదా ఎలా ఉందో, అదనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మీరే మీ ఒపీనియన్ చెప్పొచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో. నాకు మీరు కొంచెం కామెంట్ చేస్తే ఏమన్నా చేంజెస్ కానీ, ఇక్కడ లోకల్ ప్లేసెస్ కానీ అలాంటివి అలాగా చూడాలనుకుంటే అవన్నీ నాకు చెప్తే నేను మీకు వీడియో తీసి పంపిస్తాను. యాక్చువల్లీ నా ప్లాన్ అదే. నేను 2 years ఇక్కడ నా కాంట్రాక్ట్. ఈ 2 years అయిపోయిన తర్వాత నేను కంపెనీ చేంజ్ అవుతాను, లేకపోతే వేరే కంపెనీలో చేస్తాను. బట్ నాకైతే ఈ కంపెనీ బాగా నచ్చింది, చాలా బెనిఫిట్స్ అన్నీ చాలా ఇచ్చిందనమాట. సో అట్లా ఏదైనా నా జాబ్ గురించి నేను నా వర్క్ ప్యాటర్న్ అవన్నీ చూపించచ్చు. బట్ ఏంటంటే కంపెనీలో కొన్ని చాలా రూల్స్ ఉన్నాయన్నమాట. సో వర్క్ ప్యాటర్ను అవి చూపించకూడదు. సో నా ఫీల్డ్ వచ్చేసి లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్ అనమాట. సో దానికి సంబంధించి నేను మీకు చూపించకూడదని కంపెనీ రూల్స్ ఉంది, అది సిఓసి అనమాట. సో సిఓసి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్. మనకి కంపెనీ రూల్స్కి వ్యతిరేకంగా ఏదైనా తీస్తే మాత్రం మన జాబ్ పోతుంది. రసం రెడీ అయిపోయింది, తాలింపు వేసుకోవడానికి తాలింపు దినుసులు అండ్ చిన్న కడాయి, చిన్న మూగులు అనమాట, ఆయిల్ పోసుకొని అవి ఫ్రై చేసుకుంటాం అనమాట. ఫ్రై చేసుకున్నామంటే కొంచెం అవి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా ఎనిమిరకాయలు, కరివేపాకు వేసుకుని మా తాలింపు మొత్తాన్ని కలప రసంలో వేస్తే సరిపోతుంది. అది ఎనిమిరకాయలు అలా వేసుకుంటాం అనమాట. సో ఎనిమిరకాయలు వేసుకొని ఒక 3-4 ఎనిమిరకాయలు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోద్ది. లాస్ట్లో మన కరివేపాకు వేసి దించేయవచ్చు.
సో అట్లా అనమాట. కరివేపాకు చూసాక ఎలా ఉందో నాకు తాలింపులో అదే అనమాట ఎల్లుల్లిపాయ టేస్ట్. సో అందుకని నేను అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటా. ఈ మొత్తం కూడా నేను ఇండియా నుంచి తీసుకొచ్చినవి ఏలూరు డీమార్ట్లో. లాస్ట్లో ఇంగువ కొంచెం వేసుకుంటే సో రసం ఇంకా టేస్ట్ వస్తుంది. సో రసం అయితే చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు మన ఆంధ్ర కుకింగ్స్కి ఫుడ్కి చాలా ఇష్టపడుతున్నారు. సో నార్త్ ఇండియన్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్స్ ఒక అతను ఢిల్లీ చెప్పే కదా, ఢిల్లీ అండ్ ముంబై పర్సన్స్ అనమాట. సో అది ఫైనల్గా రసం అయితే అలా వచ్చింది. దానిలో లాస్ట్లో ఏంటంటే తాలింపు మొత్తం దాంట్లో వేసాను అనమాట, రసంలో వేసాను. సో సూపర్ అన్నమాట. స్మెల్ మొత్తం రూమ్ అక్కడ బిల్డింగ్ అంతా స్మెల్ వస్తుంది, రసం స్మెల్. సో అట్లా చూసారు కదా. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి సరదాగా. సో అట్లా అనమాట. రసం అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక చేపల ఫ్రై కొంచెం ఒక 2-3 పీసులు మిగిలినాయి అనమాట. చూసారా కలర్ ఎలా ఉంది, రసం టేస్ట్ సూపర్ ఉందన్నమాట. సో ఈ 3 ఉన్నాయి. ఈ 3 పీసులు కాకుండా ఇంకొక 3 ఉన్నాయి అనమాట. సో అట్లా లాస్ట్లో మసాలా కోసం కొంచెం మిగిలిన అది చెప్పాను కదా, మసాలా వేసి ఆనియన్స్ ఉల్లిపాయలన్నీ వేసినంటే కొంచెం వేపుకుంటే మనకి గ్రేవీ టైప్ వస్తుంది. సో అందుకని ఏంటంటే ఆయిల్ పోసుకొని మిగిలిన మసాలాలు ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం అది ఉడికిందంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది. అందుకని సో అవి రెడీ చేశాను అనమాట. చూశారు కదా ఎలా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చెప్పాను కదా లైక్ చేయాలని చెప్పి, లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పాను కదా. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు చాలా ఈజీ అనమాట ప్రాసెస్, మీకు అర్థమవుతుంది కదా. సో ఇలాంటివి ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. రసం చేపల ఫ్రై అయితే సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ చూసారు ఎలా ఉందో, ప్లేట్లో అది